జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. వాళ్ళు తుపాకులతో వచ్చారు. ఏం జరుగుతుందోనమ్మా. మా నాన్నకేదైనా జరిగితే నువ్వుంటావు. కిరోసిన్ పోసి నిన్నిక్కడే తగలబెట్టేస్తాను. ఇదంతా జరిగింది నీ వల్లే. అమృత, ఏమిటా మాటలు? ఏంటి బామ్మ, ఇంత జరిగినా కూడా దాన్నే సమర్థిస్తున్నావా? అసలు మా నాన్నని ఏం చేద్దామనుకుంటున్నావే? అమృత, బుద్ధి లేకుండా ఏంటి ఆ మాటలు? నువ్వు ఏం మాట్లాడకు. ఈ దరిద్రపు గొడ్డుదాన్ని మన ఇంటిని ఉద్ధరించే దేవత అని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావు. ఏదో జరుగుతుందని, ఈవిడ గారేదో తవ్వి మన నెత్తి మీద పెడుతుందని నాన్నని దీంతో ఇక్కడికి పంపించావు. ఏం జరిగింది ఇప్పుడు? ఆయన గురించి ఏం రాశారో చదివే ధైర్యం నాకు లేదు. ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదన్నా. కట్లిపో. మీ ఆడవాళ్ళకి గోరింటా కంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలీదా? వెలుగునిచ్చే సూర్యుడు, వెన్నెల పంచే చంద్రుడు తమ అరచేతుల్లోనే ఉన్నాయని చూసి మురిసిపోవడానికి పెట్టుకుంటారు. నిజమా? అవునండి. కానీ ఆకాశంలో ఉండే సూర్యుడిని, చంద్రుణ్ణి ఇలా అరచేతిలో బంధించడం తప్పు కాదా? ఆడదాని జీవితానికి వెలుగునిచ్చేది, వెన్నెల లాంటి చల్లని ప్రేమని పంచేది భర్తే కదండి. ఆ భర్త ప్రేమని ఇలా గోరింటాకులో చూసుకోవడంలో తప్పే ఉంది. అద్దంలో మన రూపాన్ని మాత్రమే చూసుకోగలం, మనసులో ఉండే ప్రేమని చూసుకోలేం కదండి. తిను. సావిత్రి ఇక్కడెక్కడో నాకు దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు రారు, వచ్చినా ప్రాణాలతో తిరిగిపోరు.